బసవేశ్వరరావు గారు అందించడం జరిగింది. మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని రెడ్ క్రాస్ అంతర్జాతీయ సంస్థ ఈ ఏ దాంట్లో అయినా కానీ యుద్ధం యాక్చువల్గా ఫస్ట్ రెడ్ క్రాస్ యుద్ధం జరిగేటప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో గాయపడతారో వాళ్ళకి చికిత్స చేయడానికి ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఈ రెడ్ క్రాస్ ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఈ రెడ్ క్రాస్ సంస్థ ఈరోజు కొంచెం ప్రపంచ దేశాలలో కూడా విస్తరించి రెడ్ క్రాస్ బ్లడ్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోవడం అనేది జరగద్దని ఒక నినాదంతో దాంతో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఏవైనా ఇప్పుడు సైక్లోన్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా విలయతాండవం చేస్తుంది వర్షాలతోని పాపం చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వాళ్ళందరికీ కూడా చాలామందికి అక్కడ మన హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్రాంచ్ అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏవైతే కుక్ చేసుకోవడానికి వేసే అవన్నీ కూడా బాసాన్లు మరి వాళ్ళకి కూడా ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అందజేస్తున్నారు రెడ్ క్రాస్ కూడా. ఇట్లా చాలా కార్యక్రమాలని రెడ్ క్రాస్ ముందుండి చేస్తుంది. మరి ఈరోజు ఇక్కడ మన బోధనలో మరి ఇక్కడ ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ సోహెల్ భాయ్ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడ మీ అందరికీ కూడా మీ ముందుకు రావడానికి అవకాశం దొరికింది. మరి మా బసవేశ్వరరావు గారికి శ్రీనివాస్ సార్కి కృతజ్ఞతలు చెప్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన బోధనలో ఎంతమంది రక్తం కావాలన్నా మేము ఫోన్ చేసిన వెంటనే మన బోధన వాళ్ళకి రక్తం దానం చేసినటువంటి రాజశేఖర్ గారికి, అలానే మేము ఫోన్ చేసిన వెంటనే రాజశేఖర్ గారు లేకపోయినా కూడా అక్కడ ముగ్గురు మాకు స్పందించి బోధనలో ఏ హాస్పిటల్ వాళ్ళు బెడ్ కావాలో మాకు అందిస్తున్నారు సార్. మాకు అందరూ కూడా ఎప్పుడైనా కూడా వారిని నేను మీ అందరి తరఫున గుర్తిస్తాను సార్. వాళ్ళు స్టేజ్ మీద అవ్వక్కర్లేదు. ఐ రికగ్నైజ్ ది సర్వీసెస్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ ఎంప్లాయీస్. రామకృష్ణ గారు పిఆర్ఓ గారు సార్, లేచి నమస్కారం సార్. లేచి అందరూ కూడా రామకృష్ణ పిఆర్ఓ గారు సార్, ఈయన ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంటుంది. ఎవరికి బెడ్ కావాలన్నా కూడా మేము లేకపోయినా ఆ రామకృష్ణ పిఆర్ఓ గారు సార్ మా సోహెల్ భాయ్ యూ వాంట్ టు సీ యువర్ ఫేస్ సార్. అలానే పోతన్న గారు ల్యాబ్ అసిస్టెంట్ సార్, ల్యాబ్ అసిస్టెంట్ ఏదైతే బ్లడ్ మనం ఎమ్మండి ఇచ్చేటట్టయితే ఒకసారి టెస్ట్ చేసి మ్యాచ్ చేసి మనకి ఎమ్మండి అందిస్తున్నారు సార్, అందిస్తున్నారు. వారికి కూడా మీకు కుదరదు. అలానే డ్రైవర్, ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణ బాబు డ్రైవర్ మనకి, కానీ ఆయన లేకపోతే యుద్ధం లేదు అక్కడ. అలానే రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కడ ఏ పని చేసినా కూడా నేను ఉన్నాను అంటూ మా డ్రైవర్ గంగాధర్ గారికి కూడా మీ సర్వీస్ గుర్తిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కూడా ఒకసారి లేచి నమస్తే పెట్టండి. ఎవరికి అర్థంగా మన బోధన వాస్తవ్యుడు బోధన మున్సిపాలిటీలు ఎప్పుడు వాళ్ళమ్మటే ఎదుగుతూ నేను ఉన్నానంటే అందరికీ సేవ చేసినటువంటి చిన్న గారికి కూడా మేము గుర్తిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్ ఐ రిక్వెస్ట్, రాముడు ఎక్కడ పోయినా కూడా ఆ రాజ్యం అంతా సుశీలంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, బాధ లేకుండా ఉంటుంది. అలానే మన మున్సిపల్ కమిషనర్ రామలింగం గారు కూడా ఆయన ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతం అంతా క్షేమంగా లాభంగా ఉంటుంది సార్. మరి మన రామలింగం గారు బోధన వచ్చే వెంటనే ఇది బ్యూటిఫుల్ బోధనగా, ఎందుకంటే ఇక్కడ మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇద్దరు కూడా సర్వీస్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే. మేము ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మేము ఉన్నాము అనేటువంటి ఎమ్మడి స్పందించేటువంటి మనసత్వం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో మీ సారథ్యంలో మా బోధనని బ్యూటిఫుల్ బోధనగా మార్చుని ఆశిస్తూ మీరు కూడా ఈ సమావేశం గురించి రెండు విషయాలు ప్లీజ్ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మన ఇంటి ముందర ఉన్న చెత్త కానీ మన టౌన్లో ఉన్న చెత్త ప్రతిరోజు వాళ్ళు శుభ్రం చేసి అదే వాసన పీల్చుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు కూడా సరిగా ఉండవు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది కార్మికులకు ఎప్పటికైనా మంచిగా చేసే వాళ్ళకు ఎవరికైనా మనము సాయం అందించాలి. రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు కూడా రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే ముందు మనకు బ్లడ్ బ్యాంకులు గుర్తొస్తాయి. అది కాకుండా వీళ్ళు మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తున్నా ఆ ఒక్కరోజు మాత్రం ప్రక్షాళనం, ఆ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అది సేమ్ ఎదుగుతారు. దానికి కారణం ప్రజల్లో మార్పు రాంది, మనలో మార్పు రాంది. మనం బ్యూటిఫుల్ బోధనగా మార్చలేము. మీ వంతు మీరు కృషి చేస్తూనే ఉన్నారు. మీ కృషికి మా యొక్క
మా యొక్క అండదండలు మీకు ఉండేటట్టు మీరు ఇంకా బాగా పనిచేయగలుగుతున్న విషయం మాకు బాగా తెలుసు సార్. తప్పనిసరిగా ఇంతకుముందు కలిసి పనిచేసాం, మా స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ లైన్స్లో మాత్రం కలిసి పనిచేసాం సార్. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ సార్ ఈ బ్యూటిఫుల్ బోధనగా మార్చడంలో మా లయన్స్ క్లబ్స్ మా స్కూల్ దీపం తన కాంతిని డబ్బున్న వాడికి డబ్బులు అంటే పూరి గుడిసెలో ఉన్నవాడికి దీపం కాంతిస్తూ ఉంటుంది, బిల్డింగ్లో ఉన్నవాడికి కూడా దీపం కాంతిస్తూ ఉంటుంది. అలానే మన సోమలమైన చిరు నవ్వుతో అటు పేదవాడి గుండెల్లో ఉన్నవాడి గుండెల్లో కూడా అందరికీ కూడా చిరునవ్వుతో పాటు జ్యోతి వెలిగించిన తత్వం ఉన్న మా సోగిల్ బాయ్ని ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ రెడ్ క్రాస్ మెంబర్స్, ప్రతి ఒక్కరికి ఏ ప్రోటోకాల్ అని నాకు యాక్చువల్గా తెలియదు, కానీ ఆల్ మెంబర్స్ ఒకేసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇన్వైటింగ్ అస్. రెస్పెక్టెడ్ చైర్పర్सन अम्मा एंड कमिश्नर सर एंड रेस्पेक्टेड माय म्यूनसिपालिटी फर्स्ट रेड क्रॉस सोसाइटी ही पहुंची है और पहुंचती रहेगी. तो मैं अपने तरफ से रेड क्रॉस सोसाइटी का तहे दिल से पूरे वर्ल्ड का जो ख्याल करते हैं रेड क्रॉस सोसाइटी, उसके लिए मैं पर्सनली मेरे तरफ से बहुत बहुत थैंकफुल हूँ, शुक्रिया अदा करता हूँ. और साथ में आरामको कंपनी एक बहुत बड़ी कंपनी है वर्ल्ड की, जो रेड क्रॉस सोसाइटी के साथ एसोसिएट होके ये बेहतरीन प्रोग्राम आज हमारे इंडिया में कर रहे हैं. इन पर्टिकुलर तेलंगाना के अंदर पूरे म्यूनसिपालिटीज़ में जो है सो ये प्रोग्राम चल रहा है, जहाँ पे फ्रंटलाइन वॉरियर्स जो थे कोरोना के टाइम पे या सीजनल डिजीज के टाइम पे जो रहते हैं वो हमारे म्यूनसिपल एम्प्लॉयज़ हैं. मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ, जो रात दिन अपनी जान की परवाह नहीं करके तमाम हमारे लोगों की जो है सो हिफाजत करते हैं, साफ सफाई का ख्याल करते हैं. और यहाँ पर ख़ास तौर से हमारे राजशेखर साहब और हमारे बसवेश्वर साहब, हमारे किशोर साहब, श्रीनिवास साहब, बोधन में कहीं पर भी कुछ भी प्रॉब्लम हुआ तो ये लोग भी रेड क्रॉस के वैसे एक रेड क्रॉस है. रेड क्रॉस एक सोसाइटी है तो ये लोग सिंगल रेड क्रॉस है. जहाँ पर भी प्रॉब्लम आता है वहाँ पे जो है सो हमारे जितने भी सरों के नाम बोला वो लोग ठहरते हैं, उनका मैं पर्सनली शुक्रिया अदा करता हूँ. उन लोग हमेशा जो है सो बोधन की आवाम के वास्ते एज ए पिलर्स ऑफ स्ट्रेंथ बन के ठहरे थे और ठहरते रहेंगे. मैं पर्सनली उनका शुक्रिया अदा करता हूँ. और एक बात ये स्टेज के थ्रू में राजशेखर साहब के थ्रू में मैं स्टेट कोऑर्डिनेशन कमेटी आपकी जो रेड क्रॉस की है एक मैसेज देना चाह रहा हूँ कि हमारे बोधन में जितने भी ब्लड कैंप्स होंगे आगे चल के, जितना भी ब्लड हमारे बोधन टाउन की पीपल जो डोनेट करेंगे, प्लीज़ आप लोग ये मेक श्योर करना कि ब्लड जो यहाँ से ले रहे बोधन टाउन का, यहाँ का ब्लड यहीं पे जो है सो रहना चाहिए और यहीं के लोगों को जो है सो काम में आना चाहिए. ये पर्सनली मेरी रिक्वेस्ट है, आप इसको वे फॉरवर्ड लेके चलेंगे तो आई विल बी पर्सनली थैंकफुल टू ऑल द मेंबर्स, रिस्पेक्टेड मेंबर्स, एंड वेरी थैंक यू सो मच फॉर इन्वाइटिंग माई म्यूनसिपल चेयरपर्सन एंड मी एंड माई कमिश्नर सर ओवर हियर. आई एम वेरी मच पर्सनली थैंकफुल टू यू ऑल. थैंक యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎంతో అభినందనీయం. మన రెస్పెక్టెడ్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అండ్ మన శ్రీనివాస్ సార్ గారు, కిషోర్ సార్ గారు, బసవేశ్వర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి విషయంలో అంటే సేవాభావంతో ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఈ రోజు కాదు, నాకు శ్రీనివాస్ సార్ చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీరందరూ కూడా ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా కూడా మొత్తం గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళ లైన్స్ తరపు నుంచి అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరపు నుంచి కాకుండా వాళ్ళ పర్సనల్గా కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడానికి ముందే ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన బోధన్ మున్సిపాలిటీకి ఒక్కదానికని కాకుండా అన్ని మున్సిపాలిటీస్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారితో టైప్ అయ్యి మన వీరందరికీ ఇవ్వడం అనేది ఎంతో అభినందనీయం. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మరియు మీరందరూ కూడా ఈ కరోనా టైంలో కూడా ఎంతో సాహసంతో మీ కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలందరినీ మీరు కాపాడినట్టే అనుకుంటున్నాము. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం పట్టణం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతున్నాము. కాబట్టి మీరందరూ ఇదే విధంగా మనదంతా ఒక ఫ్యామిలీ, సో మనందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ముందుకెళ్ళి బోధన్ని మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు బ్యూటిఫుల్ బోధన్గా తయారు చేద్దామని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఒక మేడం గారు అండ్ రామలింగ గారు కూడా ఇప్పుడే వైస్ చైర్మన్ సార్ ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, పద్మా సింగ్ గారు ఫోన్ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ కూడా భాగస్వామ్యం పంచుకుంటుందని ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాం సార్. బ్యూటిఫుల్ బోధనలో
రెడ్ క్రాస్ తరఫున ఏది కావాలన్నా కానీ చేయడానికి రెడ్ క్రాస్ తరఫున బోధన చేస్తూ ప్రత్యేకంగా వారికి మేము తెలియజేస్తున్నాం సార్ పార్టిసిపేట్ చేయడానికి. మరి ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ ఉన్నారు కాబట్టి రెడ్ క్రాస్ ద్వారా బోధనలో కూడా బ్లడ్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నం చేశాం. అనుకోకుండా అది ఆర్మూర్కి వెళ్ళిపోయింది. బోధనలో ఉండేటువంటి బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, ప్రభుత్వానికి. అయితే మనకి ఫ్రీ బ్లడ్ కావాలంటే బోధనలో ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ పంపించి మేము డిస్టర్బ్ చేస్తున్నాం. నేను రవీంద్ర గారిని అదేవిధంగా డిస్టర్బ్ చేస్తున్నాం. కాబట్టి ఒక సపరేట్గా మనకి కొంచెం స్టోరేజ్ పెడతానికి డిస్ట్రిక్ట్లో అప్రూవల్ తీసుకుని మాకు పెట్టేటైతే మీకు కావాల్సిన అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాం సార్. ఫీజు కానీ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే బోధనలో యాక్సిడెంట్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి మనకు నిజామాబాద్ ఎత్తాలి. గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్ మనకి లేదు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తప్పకుండా మనకు బ్లడ్ బ్యాంక్ ఒక యూనిట్ పెట్టుకుందాం. రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ పెట్టుకుంటే దాని మొత్తం మెయింటెనెన్స్ అన్ని చోట్ల కూడా మరి మనం ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా మీరు ఒక నిర్ణయం తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో బోధనలో మరి బ్లడ్ బ్యాంకు స్టోరేజ్ సెంటర్ పెట్టడానికి మీరు అందరూ పూర్తి సహకరించాలి. దానికి కావాల్సినటువంటి అన్ని కూడా సహకారం కూడా మరి బోధన రెడ్ క్రాస్ నుంచి మున్సిపాలిటీ చేయంగా చేయడానికి సంసిద్ధం. ఎందుకంటే మిమ్మల్ని ఫోన్ చేసి రావడానికి 1 hour టైం పడుతుంది సార్. మీరు అవైలబుల్ లేకపోతే ఇంకొక ½ hour టైం పడుతుంది. సీరియస్గా ఈ మధ్య రీసెంట్గా బాగానే వస్తుంది. ప్రతి నెల 7-10 దానికి మేము మీకు రికమెండ్ చేస్తున్నాం. రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం. మొన్న నైట్ అయితే అన్నైతే కోవిడ్ తోటి హాస్పిటల్ ఉండగా డిస్టర్బ్ చేసినాం. మీరు అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనం చైర్మన్ గారికి ఫోన్ చేసి మరి రామసాగర్ గారికి బ్లడ్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది. స్కాలర్షిప్స్ అట్లా కాకుండా బోధనలో పెట్టి ప్రయత్నం చేసుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాం తప్పకుండా. మరి దాంట్లో చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వైద్యులు చాలా చేశారు. యాక్చువల్గా మరి ఈ మున్సిపాలిటీలో పనిచేసిన వర్కర్స్ అందరికి కూడా రికగ్నైజ్ చేయాలి. మరి మేము కూడా శారీస్ ఇవ్వాలనుకున్నాం. అనుకోకుండా బతుకమ్మలో మరి కేసీఆర్ గారే డ్యూటీ జరిగింది. కాబట్టి జనవరి 1 సంక్రాంతి సందర్భంగా మరి బోధన లయన్స్ క్లబ్ మరి రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ బట్టలు ఉంటాయి. మున్సిపల్ చైర్మన్ గారు ఇస్తాను. మిత్రులకు, మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెడ్ క్రాస్ సొసైటీ అనేది చెప్పారు సార్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే రెస్క్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎక్కడైతే ప్రమాదకరమైన సమస్యలు ఉంటాయో ఆ సమస్యల మీద సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా కార్మికులను గుర్తించి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి చిన్న మీరు ఇది ఇస్తున్నది ఒక సబ్వే ఉండొచ్చు, కానీ మిమ్మల్ని భారతదేశం మొత్తం గుర్తించింది. మున్సిపల్ కార్మికులుగా మీరు చేస్తున్న కష్టం, కోవిడ్లో మీరు ఏం చేశారు దాన్ని గుర్తించి మన భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా మీకు తెలియాలి. రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మీరు ఏం పొందొచ్చు, బ్లడ్ కానీ రేపు పొద్దున ఏమైనా రెస్క్యూ ప్రాబ్లమ్స్ అంటే మీకు సార్ చెప్పారు హైదరాబాద్లో వరదలు వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఇంకా అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇంకెక్కడైనా మేజర్ ఇన్సిడెంట్స్ భూకంపాలు జరిగినా అన్నిటి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలని విరాళాలుగా ఇచ్చి దాన్ని కాపాడుతూ ఉంటుంది. దానిలో భాగంగా మనకి కలెక్టర్ గారు మనకు అధ్యక్షతన ఉంటారు, జిల్లా అధ్యక్షులు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మిమ్మల్ని సబ్బుగా అనుకోకండి. ఈ రెడ్ క్రాస్ సొసైటీ దాని మీద మోనోగ్రామ్తో దాని మీద ముద్రతో వచ్చింది, మేము మీకు ఇవ్వమని చెప్పి, ఇంకెవరికి ఇవ్వద్దు, మున్సిపల్ కార్మికులకి ఇవ్వాలని చెప్పి. కాబట్టి మిమ్మల్ని కూడా మున్ముందు కూడా ఇంకా అనేక సంవత్సరాలు గుర్తించి మీ కుటుంబాల్లో మంచి వెలుగు నింపాలని, మీకు వెలుగు రావాలని, మీరు ఇంకా దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే చూస్తున్నాం నిన్న మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రానున్న మున్సిపల్ కార్మికులకి కొన్ని మీకు పరికరాలు ఎట్లాంటి మురుగులు వేస్తున్నా మీకు బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి కొత్త పరికరాలు కూడా తెప్పిస్తామని చెప్పారు. అలాంటి పరికరాలన్నీ మీకు రావాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ కుటుంబంలో వెలుగు నింపాలని చెప్పారు. అట్లానే శ్రీనివాస్ సార్ చెప్పారు, మీకు ఏమైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే సార్ ఫీ ఇస్తున్నారు. కాబట్టి మీరు మున్సిపల్ చైర్మన్ గారు గారిని, సోహెల్ గారిని అడిగి అలాంటి విద్యను పొందండి. మీ పిల్లలు ఇంకా మీలా కాకుండా మంచి భవిష్యత్తు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసి ఇంత టైం ఇచ్చిన అతిథులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మున్ముందు కూడా ఈ సేవల్ని మేము అందిస్తామని రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కానీ లయన్స్ క్లబ్ నుంచి కానీ పర్సనల్గా కూడా మా దీనికి చేస్తామని చెప్పి కోరుకుంటూ, నేను ఈ విద్యా వికాస్ కాలేజీలో ఈ ఇంత అవకాశము, ఇంత ప్లేస్ ఇచ్చినందుకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా మేము సార్కి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై నిజాం, జై రెడ్ క్రాస్. థ్యాంక్ యూ కిషోర్ గారు. నో రిక్వెస్ట్ చైర్మన్ పద్మ మేడం గారు, వైస్ చైర్మన్ సోహెల్ భయ్య గారు, రాజశేఖర్ గారు, రామలింగం గారు కొంచెం ముందుకు వస్తే
కొంచెం ముందు లేడీస్ ముందుకు వచ్చేటట్టే మీకు కావాల్సినటువంటి ఐటమ్ తీసుకోవచ్చు. రైట్ సార్, రైట్ మేడం. కింద రైల్లో నుంచే పెట్టు. సార్ ఆగండి ఒక్క నిమిషం. एक मिनट सर. अच्छी फोटो लो राइट सर. మీరు ఇచ్చేయండి సార్.